ఏపీ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చింది ఫేజ్ 1 నుంచి. ఓకేనా? ఎవరెవరు ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాలి? ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ అవుతే ఫర్దర్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చా? ఫ్రీ ఎగ్జిట్ అవుతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు సెకండ్ ఫేజ్‌కి వచ్చిద్దా రాదా? అనే విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఏపీ మేనేజ్మెంట్ కోటా వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అయితే ఏమైద్ది అనే విషయాన్ని చెప్తాను ఫేజ్ 1 నుంచి. చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ వచ్చేప్పటికి 25th సెప్టెంబర్ 4 PM లోపులోనే మీరు ఇవ్వాలి. ఆ తర్వాత ఇస్తే అయితే వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ని యాక్సెప్ట్ చేయరనమాట. చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, పర్మిటెడ్ టు ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్ రిపోర్టెడ్ సీట్ ఆన్ బిఫోర్ 4 PM ఆన్ 25th సెప్టెంబర్ షెల్ సబ్మిట్ దేర్ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ కన్సర్న్. మీరు వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ దగ్గర ఇది ఉంది కదా, ఈ ఫామ్ ఫిల్ చేసి సైన్ చేసి ఇవ్వాలన్నమాట ప్రిన్సిపల్కి. ఓకేనా? ఇక్కడున్న ఫాము ఇది కావాలి అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఫామ్ సైన్ చేయండి. ఇంకపోతే మీ సర్టిఫికేట్స్ ఇస్తారా లేదా అనేది చెప్తాను చూడండి. ఓకేనా? సర్టిఫికేట్స్ మొత్తం మీకు వాళ్ళు రిటర్న్ ఇస్తారు. పైగా ట్యూషన్ ఫీ కూడా, ఎంటైర్ ట్యూషన్ ఫీ కూడా వాళ్ళు రిటర్న్ ఇస్తారనమాట. ఇన్ దట్ సిచ్యువేషన్ ద ప్రిన్సిపల్ షెల్ యాక్సెప్టెడ్ ఫ్రీ ఎగ్జిట్. ఒకవేళ మీ ఫ్రీ ఎగ్జిట్ రిక్వెస్ట్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఉన్న మీ కాలేజ్ ఎక్కడ ఇవ్వాలి అంటే, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్కి ఇవ్వాల్సి ఉండిద్ది. ఇచ్చిన వెంటనే వాళ్ళు ఇన్ కేస్ మీ ఫ్రీ ఎగ్జిట్ని వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేస్తే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళు రిటర్న్ ఇస్తారు. మీ ఎంటైర్ ట్యూషన్ ఫీ ఇంకా ఏమైనా ఫీజు కడితే అది ఇస్తారు. కానీ యూనివర్సిటీ ఫీజు మాత్రం రిటర్న్ ఇవ్వరండి. ఓకేనా? అండ్ అదర్ ఫీజు ఇంకా ఏమన్నా కడిగితే, హాస్టల్ ఫీజు అట్లాగా ఇంకేమన్నా కడితే అది కూడా ఇస్తారనమాట. ఇవంతా ఎప్పుడు చేయాలంటే మీరు 4 PM ఆఫ్ 25th సెప్టెంబర్ లోపలనే చేసి ఉండాలి. ఇంకపోతే రిపోర్టెడ్ ఇంకా ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్స్, మీరు తర్వాత ఏమైద్దో చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీరు జాయిన్ అయితే ఫస్ట్ ఫేజ్కి ఫ్రీ ఎగ్జిట్ అయ్యారనుకోండి, ఏం పర్లేదు, మేనేజ్మెంట్ కోటా సెకండ్ ఫేజ్కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాంపిటెంట్ అథారిటీ కోటా లాగా ఫస్ట్ ఫేజ్లోనే ఫ్రీ ఎగ్జిట్ అయితే ఇంకా ఫర్దర్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ కాదు. ఓకేనా? మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ ఫేజ్లో ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది కదా, మీరు ఫ్రీ ఎగ్జిట్ అయితే నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి స్టే వేకెన్సీ రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందనుకోండి, ఆ సీటే సెకండ్ ఫేజ్లో రావాలి అనటానికి ఏం లేదు. వచ్చిన కాలేజీలో ఇప్పుడు జాయిన్ అవ్వాల్సిందే. అంతకుముందు కాలేజీలో సీటే బాగుంది, నాకు అదే కావాలి అంటే ఇంక ఈ ఫేజ్లో రాదు. అర్థమైందా? అట్లా అడగటానికి కూడా మీకు ఎటువంటి రైట్స్ లేవు. చూడండి కావాలంటే, రిపోర్టెడ్ ఆర్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ 1 ఆర్ పర్మిటెడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద రిపోర్టెడ్ సీట్ యాజ్ పర్ ద అబోవ్ షెడ్యూల్. సచ్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. అర్థమవుతుందా? సెకండ్ ఫేజ్ యొక్క మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ దట్ క్యాండిడేట్ హ్యాస్ నో రైట్ టు క్లైమ్ ఎర్లియర్ నాట్ రిపోర్టెడ్ ఆర్ రిజైన్డ్ సీట్ ఆఫ్ ఫేజ్ 1. ఏదైతే మీకు ఫేజ్ 1లో వచ్చిన సీటు మీరు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారో ఆ సీటు కావాలి అని అడిగే హక్కు మీకు లేదు. అర్థమైందా? ఇంకా ఫేజ్ 2లో అయినా ఫేజ్ 3లో అయినా కానీ ఎక్కడ వచ్చినా కానీ మీరు ఇంకా జాయిన్ అవ్వాలి. అర్థమైందా? ఇంకా జాయిన్ అవ్వచ్చు అనమాట. అందులో ఫస్ట్ ఇప్పుడు మీరు ఫ్రీ ఎగ్జిట్ అయిన దాంట్లో అయిన సీటు మీకు కావాలి అంటే రాదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అ నోటీస్ నో క్యాండిడేట్ షుడ్ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ద జాయింట్ సీట్ అండర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్. ఇంకా ఈ టైం లోపలనే మీరు ఎవరైనా కానీ కావాలి అంటే ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాలి. ఇంకా తర్వాత అయితే ఫ్రీ ఎగ్జిట్ అవ్వటానికి లేదు. ఇంకా మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వరు. అర్థమైందా? ఈ డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎవరికైనా కానీ, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకైనా కానీ, మళ్ళీ కాంపిటెంట్ అథారిటీ కోటాకైనా కానీ ఎవరికి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వరు. అర్థం. నెక్స్ట్, ఇది మళ్ళీ ఎప్పుడు అంటే మీరు ఇంకా కాలేజీలో జాయిన్ మీరు ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వకపోతే ఇంకా జాయిన్ అయినట్టే. మీరు ఏదైతే డొనేషన్ కాదు, ఫైన్ ఫీ ఉండిద్దో
కోర్స్ డిస్కంటిన్యూషన్ ఫైన్ ఉండిద్దో అది పే చేసి ఇంకా మళ్ళీ మీరు బయటికి రావాల్సిందే ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వకపోతే. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే కొంతమంది ఎల్టీ చేయాలని అట్లా అనుకుంటారు కదా వాళ్ళకి. తర్వాత క్యాండిడేట్ హూ హ్యావ్ రిజైన్డ్ ఫ్రమ్ ద ఫేజ్ 1 రిపోర్టెడ్ ఆర్ జాయింట్ సీట్ బిఫోర్ ద సెట్ డేట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ నాట్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిజైన్డ్. ఎవరైతే మీ యొక్క ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారో వాళ్ళ యొక్క సీటు నాట్ రిపోర్టెడ్ ఆర్ నాట్ జాయింట్గా కన్సిడర్ చేస్తాము. సచ్ వేకెంట్ సీట్స్ విల్ బీ ఫిల్డ్ ఇన్ అ ఫేజ్ 2 కౌన్సిలింగ్ యాజ్ పర్ రూల్స్. ఇంకా మళ్ళీ ఆ సీట్ మీకే వచ్చిద్ది అని కాదు. ఇంకా నెక్స్ట్ ఎవరైతే వెంటనే ఇమీడియట్గా వేకెన్సీలో ఎవరైతే ఇమీడియట్గా ఉన్నారో మెరిట్ లిస్ట్లో వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ సీటు. అర్థమవుతుందా? మీకు మళ్ళీ అదే అందులోనే మీకు సీట్ ఇస్తాము అనరు. ఇస్తే ఇవ్వచ్చు, లేదు అంటే ఇంకా అందులోనే ఇస్తాము అనేది కన్ఫామ్గా కాదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అ ఫ్రీ ఎగ్జిట్ అండర్ ఫేజ్ 1 ద క్యాండిడేట్ హోల్డింగ్ అ సీట్ అండర్ అ ఫేజ్ 1 విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫేజ్ 2 అండ్ ద ఫేజ్ 2 రూల్స్ విల్ అప్లై ఆన్ దెమ్ యాజ్ అప్లికబుల్ ఫర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్. మీకు ఫేజ్ 2కి అందరికీ ఏ రూల్స్ ఉంటాయో ఇంకా అయ్యే రూల్స్ ఉంటాయి. రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ యూటిలైజ్ ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ యాజ్ పర్ ద షెడ్యూల్ నోటిఫైడ్ ఆఫ్టర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ కెనాట్ రిజైన్ ద సీట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అడ్మిషన్. ఓకేనా? దట్ ఈస్ ఫ్రమ్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్ టు టిల్ క్లోజ్యూర్ ఆఫ్ అడ్మిషన్స్. ఓకేనా? ఫేజ్ 2 ఫ్రమ్ ఫేజ్ 3 నుంచి అడ్మిషన్ క్లోజ్ అయ్యే వరకు ఇంకా మీకు రైట్స్ ఏమి ఉండవు. మళ్ళీ అప్పుడు ఎలా ఎగ్జిట్ అవ్వాలి అంటే కోర్స్ డిస్కంటిన్యూషన్ కింద మీరు ఫైన్ కట్టి ఇవ్వాలి. ఓకేనా? ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రీ ఎగ్జిట్ అవ్వటానికి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మామూలుగా అయినా చూడండి, మీకు అర్థమైపోయిద్ది ఏమైద్ది ఏంటని. తెలుసుకోవటం వల్ల తప్పేం లేదు. ఓకేనా? ఇదిగో అప్లికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫేజ్ 1 జాయింట్ సీట్ MBBS కోర్స్ అండర్ 25-26 మేనేజ్మెంట్ కోటా డాక్టర్ ఎన్టీఆర్ UHS AP విజయవాడ. ఓకేనా? ప్లేసు, డేటు, ఫామ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, నీట్ యూజీ ర్యాంకు, రోల్ నెంబరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు, ప్రిన్సిపల్ ఏ మెడికల్ కాలేజీలో మీకు సీట్ వచ్చిందో రాసి ఇదంతా ఫామ్ ఫిల్ చేసిన వెంటనే ఇదిగో ఐఎమ్ అవేర్ దట్ ఆఫ్టర్ అవైలింగ్ అ ఫ్రీ ఎగ్జిట్ ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లైమ్ ఆన్ ద అబోవ్ సెడ్ సీట్ ఆఫ్ MBBS కోర్స్. ఇంకా ఈ సీట్ మీద నాకు ఎటువంటి మనసు లేదు, నేను నెక్స్ట్ టైం వెళ్ళను అని మీరు వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఓకేనా? సిగ్నేచర్ ఆఫ్ అ పేరెంట్ ఆర్ గార్డియన్. ఓకేనా? చేసి క్యాపిటల్ లెటర్స్లోనే మీరు సైన్ చేయాల్సి ఉండిద్ది. నెక్స్ట్ మీది ఇంకంతే. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.